హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మనం వంట చేసేటప్పుడు ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ వంట చేయాలా? ఇలా చాలామంది చెప్తూనే ఉంటారు. అయినా మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? బిజీ లైఫ్‌లో ఉన్నాం. పూర్వంలో అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే ఋషులు గాని, అలాగే ఆడవాళ్ళు ఎవరైనా శుభ్రంగా స్నానం చేశాకే వంటగదిలోకెళ్ళి ఎంతో శుభప్రదంగా అంటే ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ వంట చేస్తూ ఉండేవాళ్ళు. కానీ మనం ఇప్పుడు బిజీ లైఫ్‌లో ఉన్నాంగా. వంట చేయాలంటే ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ చెయ్యాలంటారా? ఇది నిజమేనా? అవునో కాదో ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం. వంట చేసేటప్పుడు అసలు ఆ భగవంతుని స్మరించాలో వద్దో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక బ్రాహ్మడు ఉండేవాడు. ఆయన ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి నమ్ముతూ సత్యం అంటే ఏ రోజు అబద్ధం అనేది ఆడేవాడు కారు. అలాగే దాన ధర్మాలు ఆయనకి ఉన్న దాంట్లో ఎప్పుడు 10 మందికి అంటే ఉన్న దాంట్లో ఎవ్వరడిగినా దాన ధర్మాలు చేస్తూ సత్యంగా ఎప్పుడు ఆ భగవంతుని నమ్ముతూ ఆయన అలా ఉండేవారు. అయితే ఒకరోజు ఆ ఊరి రాజుగారు ఈయన్ని ఒక వ్రతాన్ని చేయటానికి రమ్మని ఆహ్వానించినప్పుడు ఈ అయ్యగారు వాళ్ళ ఇంటికెళ్ళారు. అక్కడ ఆ రాజుగారికి వ్రతం జరిపించాక ఆ రాజుగారు ఆ అయ్యగారిని ఏమన్నారంటే, "మా ఇంట్లో మీరు ఇవాళ భోజనం చెయ్యండి. మా ఆహ్వానాన్ని అందుకోండి" అన్నారు. సరే అని ఆ అయ్యగారు ఆ బ్రాహ్మడు అక్కడ భోజనం చేశారు. ఆ భోజనం చేసినప్పుడు ఆయన మనసంతా ఎప్పుడూ ఏ ఆలోచన లేకుండా భోజనం చేసే ఆయన ఆ రోజు అంటే ఆ రాజుగారి ఇంట్లో అన్నీ ఉంటాయి కదా! వజ్ర వైడూర్యాలు, బంగారం, వెండి, సిల్వరు అలా ఉంటాయి కదా! అక్కడ భోజనం చేసే కాడ వెండి గ్లాసు ఆయనకి కనపడ్డది. మనసంతా భోజనం చేసే కాడ కాకుండా ఆ మనసంతా వెండి గ్లాసు మీద మనసంతా అటే ఎళ్ళింది. అలాగా మనసు ఎళ్ళినప్పుడు ఏం చెయ్యాలో అని అనుకోనే మనసులో అనుకోని అలా వెండి గ్లాస్ అనేది ఆయన ఎవరూ చూడకుండా ఆయన సంచిలో పెట్టుకున్నారు. అలా పెట్టుకొని ఇంటికెళ్లారు. కానీ మనసులో ఎప్పుడూ తెలియని బాధ. అదేమిటి నేను చేసినది ఏం పని? నేను ఇంత తప్పు చేశానా? అయ్యో! నేను ఏ రోజు చేయని తప్పు. ఇలా నా మనసు ఎందుకు ఇలా అయ్యింది అనుకోని, తప్పుని సరిచేసుకొని, మళ్ళీ ఆయన ఆ బ్రాహ్మడు రాజుగారి దగ్గరికెళ్ళి ఏదైతే ఏమైంది? మనం చేసింది తప్పు అని ఆ రాజుగారి దగ్గరికి ఈ అయ్యగారు వెళ్లారు. రాజుగారి దగ్గరికి బ్రాహ్మణుడు వెళ్ళారు. వెళ్ళి రాజుగారు, రాజుగారు నన్ను మీరు క్షమించవలసిందే అని అన్నారు. అదేమిటి ఇందాకే కదా అయ్యగారు వచ్చి వెళ్ళింది, మళ్ళీ వచ్చారేంది అని అనుకున్నారు. ఏమిటండి మీరు చేసిన తప్పేమిటి అయ్యగారు? అని ఆ రాజుగారు ఆ బ్రాహ్మణ్ణి అడిగినప్పుడు బ్రాహ్మడు అంటే అయ్యగారు ఏం చెప్పారో చూడండి. నా మనసు ఎప్పుడూ ఆ భగవంతుని స్మరిస్తూ ఉండి ఏ తప్పు చేసేదాన్నే కాదు. కానీ నేను మీ ఇంటికి వచ్చినప్పుడు అంటే భోజనం చేసినప్పుడు నా మనసు ఎందుకో దారి తప్పింది. అంటే మీ ఇంట్లో ఉన్న వెండి గ్లాస్‌ని ఎవరికీ తెలియకుండా నేను తీసుకున్నానండి. మీరు దయచేసి నన్ను క్షమించండి అని అయ్యగారన్నారు. అప్పుడు ఆ రాజుగారు అయ్యో! అదేమిటండి అలా చేశారు అని అన్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటే అయ్యగారు ఏమన్నారో చూడండి. అంటే మీ ఇంట్లో వంట చేసే పనామ ఒక్కసారి పిలవండి అని అన్నారు. అప్పుడు రాజుగారు ఆమెని పిలిచారు. మీరు ఆమెని ఒక్కసారి అడగండి. వంట చేసే వస్తువులని ఏమైనా దొంగతనం చేస్తుందో ఒక్కసారి అడగండి. ఆ వంట చేసే ఆమె వచ్చినప్పుడు రాజుగారు అడిగారు. అడిగినప్పుడు నిజంగానే అక్కడ అంటే వంట చేసేటప్పుడు ఉన్న వస్తువులు కొన్నిటిని ఆమె ఎవరికీ చెప్పకుండా తీసుకెళ్తుందంట. అప్పుడు ఆ అయ్యగారు ఏం చెప్పారో చూడండి. మనం వంట చేసేటప్పుడు ఏ మనసుతో చేస్తామో అలాంటి మనసే మనకు వస్తుంది. అంటే ఆమె చూడండి ఎలా మనసుతో చేసింది. వంట చేసేటప్పుడు మంచి మనసుతో చేయాల. చేసే మనసును బట్టి మన ఆలోచన విధానం కూడా ఉంటది. తినే వాళ్ళకి కూడా అలాంటి ఆలోచనే వస్తదని ఆ అయ్యగారు వివరంగా చెప్పారు. అప్పుడు ఆ రోజు ఆ అయ్యగారిని క్షమించమని చూడండి. అంత పెద్ద అయ్యగారు ఎన్నో చదువుకున్న శాస్త్రాలను ఎన్నో పఠించిన అయ్యగారే
తన మనసును అనేది నిలుపుకోలేక అంటే వంట చేసేటప్పుడు చేసే మనసును బట్టి ఉంటదని ఎంత వివరంగా ఉందో అక్కడ. అలానే అంత అయ్యగారికి అంటే ఎన్నో నామాలు పఠిస్తూ ఉండేవాడు. ఎప్పుడు సత్యధర్మాన్ని ఆచరిస్తూ ఉండేవారు గదా! అంత ఆ భగవంతుడిని నామస్మరణ చేస్తూ శుచి, శుభ్రంగా అలాగే సత్యవంతుడుగా ఎప్పుడూ ఉండే ఆ బ్రాహ్మడు మనసే అనేది నిలుపుకోలేక ఎలా చేశారో అంటే ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకోవాలి కదా! అంటే ఇంత కథలో ఎంత అర్థం ఉందో తెలుసుకోండి. ఇది కథ కాదు. మన మానవుల జీవితానికి అర్థం కావాల్సిన ఒక అర్థం అంటే ఎంతో పరమార్థమైన ఒక చిన్న కథ అనుకుంటాం గానీ, ఎంత అర్థం ఉందో ఒక్కసారి తెలుసుకుందాం. అంటే మనం కూడా మనకు చేతైనంత వరకి శుచి, శుభ్రంగా స్నానం చేసే వంట చేద్దాం. అంటే మన ఇంటిల్లిపాది ఆనందమయంగా, ఆరోగ్యంగా, ఎంతో ఆహ్లాదకరంగా మనందరం ఉందాం. ఎంత మనం చేసుకుంటేనే అంత ఆరోగ్యమయంగా, ఇంకా శుభ్రంగా, ఎంత ఆనందంగా ఉండాలనేది మన చేతిలోనే ఉంటది కదా! మనం చేసే వంట పెట్టి మనం చేసే వంట, అలాగే మన మనసు. మనం ఎంత శుభ్రంగా చేశామా, మన మనసు ఎంత నీటుగా ఉందా, ఎంత పరిశుభ్రంగా ఉందా ఆలోచిస్తూ, ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ, ఎప్పుడూ ఆ భగవంతుని నమ్ముతూ, స్మరిస్తూ, మనం చేసే వంటనే కాదు, మన మనసు కూడా ఎప్పుడైనా నిర్మలమైన మనసుతో ప్రతి ఒక్క పని ఆ భగవంతుణ్ణి నమ్ముతూ చేద్దాం. మన ఇంటిల్లిపాది ఆనందంగా, ఆరోగ్యంగా ఉందాం. అంతకన్నా మనకేం కావాలి? మన ఇంటిల్లిపాది ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటే ఆ ఇల్లు ఆనందమయమే కదా! ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.